Welcome to Sai Master Academy. We are continuing circles, 28th page. Find the direct common tangents. Yesterday we discussed we have direct common tangent for case 1, for case 2, case 3. Direct common tangent, direct common tangent, direct common tangent. So here also is asking find the direct common tangent. We don't know which one we will get. After solving we know which one we will get, but దేనికైనా కూడా ఏదొచ్చినా ప్రాబ్లం లేదు. ఈజ్ ఆస్కింగ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయో చెప్పాలి అంటే కండిషన్ కావాలి. సపోజ్ ఇఫ్ యూ సాల్వ్ C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 వచ్చింది అంటే ఇది కండిషన్, అంటే 1 2 3 ఉంటాయి అనమాట. దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పడానికి మాత్రమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ ఈక్వేషన్సే కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఫస్ట్ ఏ కేస్ అంటే రిలేటివ్ పొజిషన్ ఏంటో కనుక్కోవాలి అంటే మనకు ముందు కండిషన్ ఏమొస్తుందో తెలియాలి. సో ఏది కావాలన్నా వీ హ్యావ్ టు ఫైండ్ సెంటర్ 1, సెంటర్ 2, రేడియస్ 1, రేడియస్ 2 కంపల్సరీ చేయాలి. నౌ సొల్యూషన్. సొల్యూషన్లో ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ 1, సెంటర్ రేడియస్ 1, సెకండ్ సర్కిల్ నుంచి సెంటర్ 2, రేడియస్ 2 కనుక్కుంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ సర్కిల్లో జీ ఎంత విష్ణు? వెరీ గుడ్. ఎఫ్ ఎంత? వెరీ వెరీ గుడ్. సి ఎంత? వెరీ గుడ్. సో దేర్ ఫోర్ సెంటర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -11, 2. రేడియస్ 1 ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్, దట్ ఈస్ రూట్ ఓవర్ 11 11 జా 121. ఎందుకంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్? G square plus F square minus C. So 121 plus 2 square 4, minus into minus plus 100. So which is equal to what you will get? Root over 100, 225, 225, that is equal to enta 15. So first circle center radius వచ్చాయి. Now from this second circle center 2, దీని center 2 అనుకుందాం second circle కి, which is equal to what? GFC కనుక్కుందాం, తర్వాత సెంటర్ రాద్దాం. From second circle ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి వాట్ ఈజ్ G? -11. వాట్ ఈజ్ F? 2. వాట్ ఈజ్ C? 100. నౌ సెంటర్ 2 విల్ బి -11 అంటే 11, 2 అంటే -2, అండ్ రేడియస్ 2 విల్ బి రూట్ ఓవర్ G స్క్వేర్ 11 11 121 ప్లస్ 2 స్క్వేర్ 4 -100. సో 121 4 125 -100 25, రూట్ 25 అంటే ఎంత? 5. సో రేడియస్ 1 రేడియస్ 2 కూడా వచ్చింది. నౌ వీ హావ్ టు ఫైండ్ C1 C2 డిస్టెన్స్ కదా. So C1 C2 is equal to root over distance formula x2 minus x1 whole square y2 minus y1 whole square. So first center ni manamu x1 y1 anukundamu, second center ni x2 y2 anukundamu. Then we have to apply in the formula, that is x2 minus x1 11 minus into minus plus 11 11 11 which is 22 square plus -2 -2 -4 whole square, which is equal to how much? So which is equal to root over 22 square enta 484, 4 square enta 16. So which is equal to root over enta 500. 484 plus 16 enta 500. Root 500 and C1 C2. What about R1 I2? R1 plus R2 అది కూడా కనుక్కోవాలి మనం. R1 ఎంత? 15. 15 plus 5 ఎంత? 20. 20 బిగ్గా రూట్ 500 బిగ్గా అంటే we should write all in same form. దీన్ని కూడా రూట్ లో రాసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే రూట్ ఓవర్ 400 రాసుకోవచ్చు. 400 అంటేనే 20. సో రూట్ 500 బిగ్గా రూట్ 400. సో since root 500 is greater than root 400, we can say C1 C2 is greater than R1 plus R2. వచ్చిన కండిషన్ నిన్న మీరు సాల్వ్ చేశారు చాలా క్వశ్చన్స్. కండిషన్ ఎలా కనుక్కోవాలి? సో C1 C2 గ్రేటర్ దెన్ R1 R2 అంటే రఫ్ గా డయాగ్రామ్ వేస్తే ఇదొక సర్కిల్ అండ్ ఇదొక సర్కిల్ ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వాడేం అడుగుతుండంటే ఈ రెండు అడుగుతుండు. ఓకేనా? అర్థమైంది కదా మీకు డయాగ్రామ్? ఎస్. సో సర్కిల్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి? దేర్ఫోర్ circles are, ప్రతి ఇన్ఫర్మేషన్ వాట్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ మీరు రాయాలి ఎగ్జామ్. నైదర్ టచెస్ నార్
intersect and one is away from another one. And then there exists how many common tangents? 4 common tangents, 2 direct common tangents, 2 transverse common tangents. So మనకు డయాగ్రామ్ కూడా చాలా అవసరం కాబట్టి ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి మంచిగా నీట్ గా. దిస్ ఈస్ సర్కిల్ 1 అనుకుందాం, దిస్ ఈస్ సర్కిల్ 2 అనుకుందాం, దిస్ ఈస్ సెంటర్ 1, దిస్ ఈస్ సెంటర్ 2, రేడియస్ 1, రేడియస్ 2. సి మనం కనుక్కోవాల్సిన డైరెక్ట్ కామన్ టాంజెంట్ లో ఒకటి ఇది, ఇంకోటి ఇది. ఈ రెండు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక్కోమంటున్నాడు, అంతేనా? సో ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ దీస్ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఒకవేళ ట్రాన్స్వర్స్ అడిగింది అనుకోండి, ఇలా ఉంటాయి కదా ట్రాన్స్వర్స్, ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ ట్రాన్స్వర్స్, అది మీకు హోంవర్క్. ఇది ఎలా చేస్తారో అది అలా చేస్తారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి తెలుసా ట్రాన్స్వర్స్ కొన్ని డైరెక్ట్ కి? ఇక్కడ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తుంది, ఇక్కడ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తుంది. అదే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. ఓకే, సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫర్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ లెట్ సమ్ పి అనుకుందాం. ఓకేనా? ఈ పి అనేది C1 C2కి ఎక్స్టర్నల్ ఇంటర్నల్? ఎక్స్టర్నల్. సో ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కుంటున్నాం. చూడండి, లెట్ పి బి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను కూడా డైరెక్ట్ రాసిస్తున్నా. నౌ పి కనుక్కోవాలంటే మనకు సెక్షన్ ఫార్ములా కావాలి. ఎక్స్టర్నల్ ఫార్ములా కనుక ఎక్స్టర్నల్ సెక్షన్ ఫార్ములా మీకు ఆల్రెడీ ఇచ్చా, నేను మళ్ళీ రాస్తున్నా. పి ఈజ్ ఈక్వల్ టు mx2 minus nx1 by m minus n, my2 minus ny1 by m minus n. This is the formula to find that external. Internal అయితే ప్లస్ ప్లస్ వస్తుంది. వాట్ ఈజ్ x1 y1 x2 y2? ఆల్రెడీ మీకు x1 y1 ఉంది, x2 y2 ఉంది, రెండు ఉన్నాయి. కావాల్సింది m and n కదా. సో m is to n also I told you yesterday, that is r1 is to r2. r1 అంటే ఎంత? 15 is to 5. దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 5 1 జా 5 3 జా. సో ఎంత వచ్చింది? 3 is to 1 అంటే m and n. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, పాయింట్ వచ్చేస్తుంది జాగ్రత్తగా. m x2 ఎంత? 11 3 జా 33 minus n y1 n1 y1. What is y1? Sorry, n x1, 1 into x1. What is x1? Minus 11, but minus into minus plus 11 by m minus n, 3 minus 1 comma m y2 m 3 y2 y2 is minus 2 minus 2 3 ja minus 6 minus n y1 n1 y1 y1 is 2, that is what? Minus 2 by what? m minus n, which is 3 minus 1, which is equal to how much? 2 kada. So which is equal to 33 plus 11 enta? 44 by 2 minus 8 by 2. 2 1 ja 2, 22 ja 2 1 ja 2, 4 ja. So the answer will be 22 comma minus 4 is this point. ఎందుకు సార్ ఈ పాయింట్ కనుక్కున్నాం? ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కదా. ఈ పాయింట్ తెలిస్తే ఇప్పుడు ఈ పాయింట్ నుంచే రెండు పాస్ అవుతున్నాయి కదా, అంటే కనుక్కోవచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎనీ వన్ యూ కెన్ టేక్, బోత్ ఆర్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్ పి కదా. రెండింటి నుంచి పాస్ అవుతున్నాయా లేవా? ఎస్. ఎస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏదో ఒకటి ట్రై చేస్తున్నా కనుక్కోవడానికి, రెండు ఉన్నాయి కాబట్టి. ఇందులో ఏదైనా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? పి నుంచి. వాట్ ఈస్ పీరా? 22 కామా minus 4. ఓకేనా? ఎస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడి వరకు ఏం చేయాలో అర్థమైందిగా. ఫస్ట్ పొజిషన్ కనుక్కున్నాం, దాన్ని బట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎక్స్టర్నల్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కున్నాం. ఇదే వాడు ఒకవేళ ట్రాన్స్వర్స్ అడిగాడు అనుకోండి, పొజిషన్ కనుక్కోవాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ విత్ ఫార్ములా ప్లస్ తో కనుక్కోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే 2 టాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి లెట్ m be the slope of one of the tangents. రెండు ఉన్నాయి కదా మనకు. ఒక దాని స్లోప్ నేను ఏమనుకుంటున్నా? m అనుకుంటున్నా. వింటలేవు. ఒక దాని స్లోప్ ఏమనుకుంటున్నా నేను? m అనుకుంటున్నా.
అంటే ఇప్పుడు దీని స్లోప్ అయినా m అనుకో, దీని స్లోప్ అయినా నీ ఇష్టం ఏదైనా తీసుకో. అండ్ ఇప్పుడు దీని స్లోప్ m అనుకుంటున్నా కాబట్టి దిస్ ఈస్ పాసింగ్ త్రూ వాట్ క్లియర్లీ p. The line having slope point formula is there to find the line equation from straight lines. Artha center ante ade istam kada. So and also passing point p undi enta 22 minus 4, which is considered as what? X1 y1. Therefore the equation of the tangent is what? Y minus y1 equal to m into x minus x1. Y minus y1 ante plus 4, minus into minus, m ante we don't know, m into x minus x1 is nothing but what? 22. So this is equation number 1. Equation number 2, equation number 3. ఇది equation number 3 అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను 1 2 ఇవ్వలేదు, ఇది 1 ఇది 2 అనుకుందాం. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఈక్వేషన్ లో m వాల్యూలు 2 వస్తాయిరా. ఆ 2 m వాల్యూస్ కి 2 ఈక్వేషన్స్ వస్తాయి. మరి ఎలా కనుక్కోవాలి సార్ m ఈక్వేషన్స్? ఆ m వాల్యూస్ ఎలా కనుక్కోవాలి అంటే దిస్ థర్డ్ వన్, ఇదైనా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు, అంతేగా. ఎందుకంటే రెండిట్లో ఒకటి కనుక్కుంటున్నాం మనం. ఇది అనుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రెండు కూడా కామన్ టాంజెంట్స్, రెండింటిని టచ్ చేస్తుంది, ఇది కూడా రెండింటిని టచ్ చేస్తుంది. బోత్ ఆర్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. దెన్ ఇది టాంజెంట్ కాబట్టి మనకు ఒక కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏంటో చెప్పగలరా? ఇఫ్ ఎనీ లైన్ ఈస్ టాంజెంట్ టు ద సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద కండిషన్? వెరీ గుడ్. సో దిస్ లైన్, సపోజ్ ఇదే అనుకుందాం, ఆ లైన్ ఇది రెండింటిని టచ్ చేస్తుంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు డి ఇక్కడ తీసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు డి ఇక్కడైనా తీసుకోవచ్చు, నీ ఇష్టం ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ ఏ రెండిట్లో అంటే ఈ రెండిట్లో దేని రేడియస్ చిన్నగా ఉందో చూసి అది తీసుకుందాం. 5 ఇది ఉంది కాబట్టి ఈ సర్కిల్ తీసుకుందాం. క్యాలిక్యులేషన్స్ కొంచెం చిన్నగా అయితే అంతే. ఓకేనా? సో ఇక్కడ 3 ఈస్ టాంజెంట్ టు ఈక్వేషన్ నెంబర్ 2. దీనికి టాంజెంటా కదా? Therefore radius 2 is equal to, ఇదేమో d1 అనుకుందాం, ఇదేమో d2 అనుకుందాం. Radius 2 is equal to d2. Can we write? r1 equal to d1 అంటే దీనికి, r2 equal to d2 అంటే దీనికి రాసుకోవచ్చు కదా. సో వాట్ ఈజ్ r2? 5. What about d2? We have to find d2. d2 ఎలా కనుక్కోవాలి? సెంటర్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, mod of ax1 plus by1 plus c by root over a square plus b square. సో ఏంటి x1 y1 అంటే ఇక్కడ ఇది x1 y1 కదా. ఇప్పుడు మనకి ఈ x1 y1 అంటే సెంటర్ నుంచే కదా మనం కనుక్కోవాలి ఇట్లా డిస్టెన్స్ ఈ లైన్ కి. అంటే ఫస్ట్ యూ హావ్ టు రైట్ దిస్ ఇంటూ ax plus by plus c equal to 0. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, దీన్నే కొంచెం సింప్లిఫై చేస్తున్నా. దట్ ఇంప్లైస్ y plus 4 equal to m into x ఎంత? mx minus 24, y అంటే తీసుకొచ్చేసాయి, minus y minus 22m minus 4 equal to 0. ఇది రాయొచ్చా చూడండి, m into x mx minus 22m అక్కడే ఉంది, y అడ్ పోయింది మైనస్ అయిపోయింది, 4 అడ్ పోయింది minus 4 అయిపోయింది. ఇది ax plus by plus c equal 0 ఫామ్ లో లేదు. ఇదిగో ax, ఇగో b అంటే -1 ఇక్కడ, by అంతేనా? ఇదిగో ఇది మొత్తం c, ax plus by plus c equal 0 ఫామ్ లో ఉంది. అంటే ఏబిసిలు ఏంటో ఇక్కడ కింద రాసి పెట్టుకుందాం ఒకసారి. a is equal to m, b is equal to -1, c is equal to minus 22m minus 4. ఏబిసిలు ఉన్నాయి, ఎందుకంటే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో we need ax1 అంటే a కావాలి, by1 b కావాలి, c కూడా కావాలి, by a square a కావాలి, b square b కావాలి. అండ్ ఆల్రెడీ we have x1 y1 అంటే సెంటర్ 2, ఇదే ఈ సెంటర్ 2 నుంచే కనుక్కుంటున్నాం అనమాట. ఇది సర్కిల్ రా, ఇది సెంటర్ 2, ఇది టాంజెంట్. ఈ టాంజెంట్ ఇలా ఉన్నది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ d కదా, r అంటే ఆల్రెడీ వచ్చేసింది 5. ఇప్పుడు d కనుక్కుంటున్నాం అంటే సెంటర్ 2 లో ఉన్న ఏదైతే సెంటర్ 2, ఈ సెంటర్ సర్కిల్ లో ఉన్న సెంటర్ ఏదైతే ఉందో అది x1 y1 అవుతుంది. ఈ లైన్ లో ఏదైతే ఉందో ax plus by plus equal 0, అందులో ఏబిసిలు ఉంటాయి. ఈ లైనే ఇదే లైన్ ఈక్వేషన్ కాబట్టి ఏబిసిలు రాసి పెట్టుకున్నా. ఈ సెంటర్ కాబట్టి x1 y1 అనుకుంటున్నా. ఇప్పుడు ఫైండ్ చేస్తున్నా r2. ఐఎమ్ రైటింగ్ 5 is equal to mod of ax1. what is a? m. what is x1? 11. So 11m and b ante -1 into -2, that is plus 2. ax1 plus by1 plus c. what is c? minus 22m minus 4 by root over a square. what is a? m square. b square. what is b? So -1 whole square, clearly 1 only, that is continuation చూడండి. Yeah, so
5 into root over 1 plus m square. ఇది ఎలా వచ్చింది సార్? ఇది వచ్చేసింది అంతే. is equal to mod of 11m minus 22m minus 11m. Minus 4 plus 2, which is minus 2. Now squaring on both sides to get cancel the root. Now this is 25 into 1 plus m square kada. ఎందుకంటే 5 square 25 root cancel అయిపోయింది, which is equal to, this is a minus b whole square, a plus b whole square, a plus b. ఎందుకంటే రెండు నెగటివ్స్ ఉంటే a plus b whole square. a plus b whole square ఫార్ములా ఏంటి? a square అంటే 11m whole square 121m square, b square 2 square 4 plus 2ab 2 2 ja 4 11 ja 44m. 25 into m square ఎంత? 25 1 ja 25 m square బిగ్గా 121m square బిగ్గా, అందుకే ఇదే ఆడ తీసుకెళ్దాం. 121m square minus 25m square plus 44m plus 4 minus 25 equal to 0. Any doubt? Now continuation. 121 లో 25 తీసేసారంటే ఎంత వస్తుంది మీకు? 96. వెరీ గుడ్. 96m square. 44 అంతే ఉంటుంది, 44m. 4 minus 25 which is minus 21 equal to 0. దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఎన్ని m వాల్యూస్ వస్తాయిరా? 2m వాల్యూస్ వస్తాయి. ఫర్ ఈచ్ m వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 లైన్స్ వచ్చేస్తే సాల్వ్ చేస్తున్నాను చూడండి. 96m square plus 72m minus 28m minus 21 equal to 0. సార్ అంత డైరెక్ట్ గా ఎలా సార్? సో నేను చాలాసార్లు చేస్తున్నా కాబట్టి గుర్తుంది నాకు. దిస్ ఇస్ ఓన్లీ వన్ క్వశ్చన్, డైరెక్ట్ కామన్ టాంజెంట్ మనకి ఇంటర్మీడియట్ లో. ఏదైనా కూడా ఈ రెండింటి మల్టిప్లై చేసి వచ్చే ఆ నెంబర్ లో ఉన్న మల్టిపుల్స్ ని యాడ్ సబ్ట్రాక్ట్ చేసి ఇది రావాలనేది కాన్సెప్ట్ మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇట్ 72 or 28 ఏదో ఒకటి గుర్తున్నది నాకు. ఒకటి గుర్తుంటే ఇంకోటి వస్తుంది, ఎందుకంటే ఇది గుర్తుంటే దీనిలో సబ్ట్రాక్ట్ చేసి ఇది వస్తుంది, దీనిలో ఇది యాడ్ చేసి ఇది వస్తుంది, ఏదో ఒకటి వస్తాయి కదా. సో అలా మీ ఓన్ టాలెంట్ మీరు గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు 96m square 72m లో మనం ఏం కామన్ తీయచ్చు తెలుసా? 24m కామన్ తీయచ్చు. తీస్తే 24 4 జా 24 3 జా, ఎందుకంటే 1 డేకి 24 అవర్స్, 24 అవర్స్ 3 days కి 72 అవర్స్, 4 days కి 96 అవర్స్, అంతే కదా. 96 అవర్స్ అంటే 4 days, 24 4 జా 96. సో ఇక్కడ మైనస్ ఏం కామన్ తీయచ్చు? 28m 21m. మనకు బ్రాకెట్ లో ఇది రావాలి 4 అంటే ఇక్కడ 7 కామన్ తీయచ్చు. 7 4 జా మైనస్ కామన్ కాబట్టి 7 3 జా ఇస్ ఈక్వల్ టు 0. సో యూ విల్ గెట్ 4m plus 3 ఈక్వల్ టు 0 ఒకటి, 24m minus 7 ఈక్వల్ టు 0 ఇంకొక వాల్యూ. దేర్ ఫోర్ m ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3/4. ఇది -3/4. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది? m ఈజ్ ఈక్వల్ టు 7/24. సో ఈచ్ m వాల్యూ నువ్వు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంటే నీకు ఒక్కొక్క లైన్ ఈక్వేషన్ వస్తుంటుంది. నేను ఫైండ్ చేస్తున్నా చూడండి. R&A మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ m ఈక్వల్ టు -3/24 అయితే సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. y plus 4 is equal to m అంటే -3/24 into x minus 22. 24 ఇది తెచ్చండి. 24 into y 24y. 24 4 జా 96 ఇందాక చేసాం, ప్లస్ 96 is equal to ఇక్కడ ఎంత ఉంది? -3 into x -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 66. సారీ x రాయాలి కదా, 66. ఓకేనా? దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. x ఇక్కడ పాజిటివ్ కావాలంటే ఇది ఇటు తెచ్చేస్తాం. 3x ప్లస్ 24y 66 ఇటు వచ్చేస్తే ఎంతరా? -66. 96 లో 66 తీసేయండి. 30. సంథింగ్ ఇస్ రాంగ్ రా. ఇది 3/4 నాట్ 24 కదా. ఇది నాట్ 24, ఇది ఓన్లీ 4. అంటే అప్పుడు ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది చూడండి. సో 4తో మల్టిప్లై చేయండి ఇప్పుడు. -3/4గా -3/4. ఇప్పుడు 4తో మల్టిప్లై చేయండి. 4 into y 4y. 4 4 జా 16 is equal to -3x plus 66. 3x నుండి తెచ్చేస్తే ప్లస్ 3x plus 4y అండ్ ప్లస్ 16 minus 66 is equal to 0. ఎంత వస్తుందిరా? మైనస్ is equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ 1 2 ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. 3 వచ్చేసింది కదా ఆల్రెడీ. సో ఈక్వేషన్ నెంబర్ 4. నౌ
ఈ m వాల్యూకి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో m ఈక్వల్ టు 7/24 అయితే y plus 4 is equal to 7/24 into x minus 22. 24 into y, 24y, 24 4 ja 96, 7 into x, 7x minus 22, 7 jantara 140, 154 x పాజిటివ్ ఇక్కడే ఉంది కాబట్టి ఇదే ఆడ తీసుకెళ్దాం రా, ఎందుకంటే మనకి ఎప్పుడు x పాజిటివ్ ఉండాలిగా. సో 7x అలాగే ఉంది, 24y పోతే మైనస్ 24y అయిపోయింది, మైనస్ 154 మైనస్ 96 ఈక్వల్ టు 0. రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది? 7x మైనస్ 24y మైనస్ 154 అంటే దట్ ఈస్ 100 250 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 5. దేర్ఫోర్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆర్ ఈక్వేషన్ నెంబర్ 4 అండ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఇదే మోడల్లో మీకు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ ఎంత రాది? ఇదెంత? 4. ఫోర్త్ క్వశ్చన్ హోంవర్క్ రా. అక్కడ ఏమడిగింది చూడండి, హోంవర్క్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు సాల్వ్ చేయాలి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. సేమ్ మీరేం చేయాలి ప్రాసెస్ నోట్లో తీసేయండి. సేమ్ సర్కిల్స్, సెంటర్ 1, సెంటర్ 2, రేడియస్ 1, రేడియస్ 2, C1 C2 డిస్టెన్స్, కండిషన్ ఇదే రావచ్చు, ఏదైనా రావచ్చు. ట్రాన్స్వర్స్ ఇదే, ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇలా రావాలి కదా. ఈ కండిషన్ వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రేషియో తీసుకుంటారు. కానీ ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ఇంటర్నల్ పాయింట్ ప్లస్ వచ్చేస్తుంది. అకార్డింగ్ టు దట్ ఫార్ములా యూ విల్ గెట్ వన్ మోర్ పాయింట్. పాయింట్ వచ్చాక సేమ్ లెట్ m be the slope of the tangent and slope point formula, that is the tangent కాబట్టి r1 equal to d1 లేదా r2 equal to d2 ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ 2 m వాల్యూస్. మళ్ళీ రీప్లేస్ చేస్తే నీకు కావాల్సిన 2 కామన్ టాంజెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? రైట్, we will continue in next video, next problem. ఎంతసేపు వచ్చింది?